కాకినాడలోని దుర్గా సోముప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 సంవత్సరాల హిందువుల కల సాకారమైన వేళ అయోధ్య రామజన్మభూమిలో శ్రీరాముని ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణంను వైభవంగా నిర్వహించారు. ట్రస్టీలు రాజ్ కుమార్, స్వాతి దంపతులు పీఠాలపై కూర్చొని శ్రీ సీతారాముల కళ్యాణంను శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చనల మధ్య జరిపించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు సోముప్రసాద్ మాట్లాడుతూ శ్రీరాముని ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణంను నిర్వహించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణంను కనులారా తిలకించి పులికించారు. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ కార్యక్రమంలో చేయటం కుదరదు. పార్టిసిపేషన్ రావటం కూడా భగవంతుల అనుగ్రహం ఉంటే కానీ మీరందరూ రాలేరు. మీరందరూ వచ్చారు కాబట్టి మీ అందరికీ భగవంతుల అనుగ్రహం ఉందని తెలుస్తున్నాను. 500 సంవత్సరాల క్రితం అయోధ్యలో ఉన్న రామాలయాన్ని బాబరు ధ్వంసం చేశాడు. ఎన్నో వ్యయపేసలు కోర్టులు కూడా 500 సంవత్సరాలు పట్టింది. అది ఈనాడుకు క్లియర్ అయింది. ఇదే ముహూర్తాన్ని అయోధ్యలో కూడా పట్టాభిషేకం మామూలుగా ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే ముహూర్తంతో భారతదేశంలో జనం అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ ఉద్దేశంతో మేము దుర్గా సోముప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ కూడా చేయాలని మా ట్రస్ట్ సభ్యులు, మా అల్లుడు గారు, మా అమ్మాయి అందరూ సహకరించి చేద్దామన్నారు. ఈ చిన్న కార్యక్రమం తలపెట్టాం. భగవంతుడి కృప కూడా మాకు ఉంది, మీకు కూడా ఉందని ఆశిస్తున్నాను. ఇటువంటి చక్కని కార్యక్రమం మా చేయించినందుకు, మీరందరూ వచ్చినందుకు కూడా మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.